అందరికీ నమస్తే. ఓటుకు 70,000 రూపాయల మంత్రం అంట ఫలించిందంట. నిన్నవన్న పేపర్లో రాలే. ఓటుకు 70,000 రూపాయలు ఇస్తురుగా మొయినాబాద్ దగ్గర ఒక వార్డులా అని. ఒక్క వార్డు కంట 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచిందంట ఒక అన్న. మరి ఏమక్కడికి గెలిచినామో ఏమో నాకైతే తెలియదు, కానీ మరి ఏం సాధిద్దాం అనుకుంటామో ఏమో. 7 కోట్ల రూపాయలు అంటే రూపాయి వడ్డీకిచ్చుకున్నా కానీ రాజలెక్క బద్దు అంటే మరి నీ దగ్గర ఇంకెన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిజంగా కూడా 70,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇస్తే 200 మెజార్టీతోటి గెలిపించారు. 200 ఓట్ల మెజార్టీతోటి గెలిపించారంట ఆయనని. 70,000 కాకుండా నెలకు సరిపడే సరుకులు ఉప్పైనా పప్పైనా నూనె కారం అల్లం వెల్లిగడ్డ చక్కెర సాపత లాస్ట్ బిలేడ్తో సహా ఇచ్చిండట. నెలకు సరిపడే సరుకులు ఇస్తే 200 ఓట్ల మెజార్టీతోటి గెలిపించారంట. మరి ఏం అభివృద్ధి చేస్తావో ఏమో అన్న నాకైతే తెలియదు, కానీ నిజంగా నీలెక్క పోటీ చేయాలంటే ఎవరు వల్ల కాకుండొచ్చు. ఒక్క వార్డుకు 7 కోట్ల రూపాయలు పెట్టి గెలిచినామంటే మరి ఎంత ఆమదానం ఉండొచ్చు మరి ఆ మొయినాబాద్ దగ్గర? మరి చెప్పురు పెదలారా, ఎంత ఆమదానం ఉండొచ్చు? నాకైతే ఆ 70,000 రూపాయలు అనగానే నిజంగా జాలట పడ్డంత పని అయింది. 70,000 రూపాయలు ఒక్క ఓటుకంటే ఎన్ని ఓట్లు ఉన్నాయో మరి ఆడ పాడైపోరు. అందుకోసమనే 7 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అంటుల్లా.